చాలా తీవ్రమైన ఆరోపణల గురించి ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది. ఓ పక్క నుంచి అంటే చాలామంది ఖండిస్తున్నారు. అండ్ మార్నింగే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కూడా దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను అనే ఒక మాట కూడా చెప్పారు. బట్ కేటీఆర్ మీద అయితే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే నా మీద డిఫమేషన్ కేసు వేసినా సరే నేను పోరాడతాను, లీగల్గా తెచ్చుకుంటానని అంటున్నారు. సో దాని మీద అది అది ఎలా అండి, మీరే చెప్తున్నారు. సమంత గారి మీద చెప్పిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా, కేటీఆర్ గారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నట్టే వాళ్ళిద్దరిని కలిపే కదా మాట్లాడింది. అంటే ఆటోమేటిక్గా ఆవిడ మీద తీసుకుంటే ఇది అబద్ధం అనే కదా, ఆవిడంతటా ఆవిడ నోట్లో చెప్తుంది కదా ఇది అబద్ధము, నేను మాట్లాడింది అబద్ధం అన్నట్టు. నిన్న మాట్లాడిన మాటలు ఇవాళ ఆవిడే చెప్పుకుంటుంది, ఆవిడే ఒప్పుకుంటుంది. నేను ఏదో మనోవేదనకి గురై మాట్లాడాను, నాకు ఏదో ఇబ్బంది కలిగి మాట్లాడానని చెప్పి ఆవిడే చెప్తుంది. అంటే దాని అర్థం ఆవిడే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది, నేను మాట్లాడింది అంత అబద్ధం. కాబట్టి ఈరోజు అంటే ఇద్దరిని కలిపి మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా ఒకళ్ళ మీద స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటావు, ఒకళ్ళ స్టేట్మెంట్ ఎట్లా తీసుకో వెనక్కి, ఎంత నీకే అర్థం అవ్వాలి. ఆవిడ మాట్లాడిన మాటలే ఎంత బయాస్డ్గా ఉన్నాయి, ఎంత ఎంత ఈ రెండు వైపులుగా ఆవిడే మాట్లాడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా రాజకీయ కోణంగా ఆవిడ మాట్లాడుతుంది. ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో జరుగుతుందో దాన్ని కొంచెం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యల్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, సినీ ప్రముఖుల్ని ఎప్పుడు కూడా ఏ రాజకీయ నేతలు కానీ, ఏ రాజకీయ ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులు కూడా సినీ ప్రముఖుల్ని రాజకీయంలోకి ఇన్వాల్వ్ చేసి మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం ఆవిడ ఒక మహిళ ఉండి మంత్రి పదవిలో ఉంటూ చాటి మహిళలకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఆవిడకి ఏదో తెలిసినట్టు ప్రతి దాంట్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఆవిడ మాట్లాడడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చకుండా ఉండడానికి సమంతాని పంపించాలి అని చెప్పేసి అని ఒక కామెంట్ కూడా ఆవిడ చేయడం జరిగింది. దాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? అంటే ఈ రోజు అంటే ఎవరిని పంపించకపోతే, అంటే ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో బాగా వినపడుతుంది, ఎవరిని పంపించకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు అన్న వర్డ్ కూడా గట్టిగా వినపడుతుంది. సో దాని మీద మీరేం చెప్తారు? అంతే కదండి, ఆవిడ చెప్పిన స్టేట్మెంటే కదా. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చలేదు అంటే ఇప్పుడు నిజంగానే అదేమైనా జరిగి ఉంటే అప్పుడే కూల్ చేసేయాలి కదా. ఆవిడ రాలేదు, అందుకని ఆవిడంతా ఓపెన్గా చెప్తుంది మా సమంత ఒప్పుకోనందుకు ఇది జరిగిందంటే మరి జరిగినప్పుడు అప్పుడే కూల్చాలి కదా. నిజంగా అవన్నీ వాస్తవాలు అయితే అప్పుడే కూల్చాలి కదా. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే మేము ఒక కోర్టు వాళ్ళకి ఇమీడియట్గా మేము కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్ కన్వెన్షన్ మీద. దాని మీద కోర్ట్ స్టే ఆర్డర్స్ ఉన్నాయి. మేము కోర్టుని రెస్పెక్ట్ చేసి మేము యాక్షన్ తీసుకోలేదు. కానీ లేకపోతే ఏదైనా మేము ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకిను దీనికి సంబంధం ఏముంది? ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎవరిని పంపిస్తే ఇప్పుడు ఈరోజు పంపించకపోతే కూల్చారు అనేది మేము కూడా మాట్లాడవచ్చు. కానీ ఏంటంటే ఒక మహిళ ఉండి మహిళల గురించి మాట్లాడకూడదు అని చెప్పి మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము అలాగే గతంలో కూడా ఇదే విషయానికి, అంటే కేటీఆర్కి సంబంధించి గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రమైన విమర్శలు చేసినటువంటి దాఖలాలు కనిపించాయి. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకురావడం, ఎక్కువగా సినిమా ప్రముఖులతో కేటీఆర్ పెట్టడం కానీ ఇలాంటివి చాలా కనిపించాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా సమంత నాగ చైతన్యకి సంబంధించి ఇద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వల్లే అన్న ఆరోపణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈ మాట వినిపించింది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఎప్పుడైనా ఒక ఇమేజ్ ఉన్న పర్సన్, ఒక ఫేమ్ ఉన్న పర్సన్ని డ్యామేజ్ చేయాలంటే ఫస్ట్ మాట్లాడేది క్యారెక్టర్, పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడతారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకేం ఆధారాలు లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఈరోజు కొండా సురేఖ గారిని, ఆవిడకి ఎలా తెలుసు రేవ్ పార్టీలు జరిగినాయి అని ఎలా తెలుసు? రకుల్ ప్రీత్ సింగ్ గారికి డ్రగ్స్ అలవాటు చేశారని ఎలా తెలుసు? ఆవిడ కూడా అందులో పాల్గొన్నారా? లేకపోతే ఎలా తెలుసు? ఏ ప్రూఫ్స్ ఆవిడ మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా ఆవిడని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడే ముందు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. ఒక మహిళగా ఒక సంస్కారంతో మనం మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా మంత్రి పదవిలో ఉండి ఆవిడ ఇలా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా